బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఫతేనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇందిరా గాంధీపురం నాలాలో పడి బాలుడు కొట్టుకుపోయాడు. హుస్సేన్ సాగర్ లో బాలుడి మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేరుకొని బాధిత కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందించారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలలో పడి చనిపోయాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్ చేసినా జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించలేదు. ఆ నాలలో పడేసి నిన్న ఈవినింగ్ దొరకడం జరిగింది. ఇంత దౌర్భాగ్యం అంటే మున్సిపాలిటీ అధికారులు గాని, మున్సిపాలిటీ కమిషనర్ గాని, కనీసం నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలా సార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు. ఒక ఎమ్మెల్యే నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుని సమస్యలు చెప్పాలి. కుక్కడపల్లి కాన్ఫరెన్స్ లో 8 మంది కార్పొరేటర్లను గెలిచినాం. నేను ఎమ్మెల్యే గెలిచాను. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక ఆఫీసర్ స్పందన లేదు. మరి ఒక చిన్న బాలుడు ఈ రోజు చనిపోతే, చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు. అందుకొరకే నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే బాలుని మీ వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. कोई गटर वाला ने बताया, जीएचएमसी वाला ने बताया, किसी को नहीं पता है कि वो लाइन कहाँ जा रहा। अगर उधर कुछ भी रहता, हमारा पूरा बस्ती का जितना बच्चा लोग है रात भर बैठा 24 घंटे फिरा, जितना बच्चा लोग है पूरे बस्ती का, एक औरत पकड़ के पूछ रहा बच्चा मिल गया क्या, बच्चा मिल गया क्या। तो अब ये हुआ तो अब इसके आगे क्या होगा, वो कौन उठाना जिम्मेदारी ले रहा कौन। ना जीएचएमसी वाला कुछ बोला, ना बीएमसी वाला कुछ बोला, कोई भी कुछ भी नहीं बोला। अब उसके लिए आप लोग आई थे, कल कोई भी नहीं आया, अब साहब आए बल्कि पूरे आए, एक जना भी नहीं आया, उन्होंने भी आके लेके चले गया। రైట్, ఇక ఫతేనగర్ లో బాలుడు నాలలో పడి మృతి చెందాడు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, ఫతేనగర్ లో ఓ బాలుడు నాలలో పడి చనిపోయాడు. సో దీనికి సంబంధించి ఎమ్మెల్యే పలుమార్లు కమిషనర్ కు ఫోన్ చేసినా కూడా కమిషనర్ రెస్పాండ్ అవ్వలేదు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఇటు ఫతేనగర్ డివిజన్లో అయితే మాత్రం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అభం శుభం తెలియనటువంటి ఒక చిన్నారి నాలాలో పడి మృతి చెందినటువంటి ఘటన ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు ఒక నిండు ప్రాణం బలైపోయింది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఫతేనగర్ డివిజన్లో ఇందిరాగాంధీపురంకి సంబంధించినటువంటి ఆ కాలనీకి సంబంధించిన ఆందోళన చేస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాలాలో పడి అతను హుస్సేన్ సాగర్లో అతని డెడ్ బాడీ దొరికినటువంటి లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం అంటే జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలోనే కాదు, గతం నుంచి కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఒక చిన్నపాటి వర్షం వస్తే చాలు ఏ విధంగా కూడా నాలాల్లో పడి ఎంతోమంది, అటు పెద్దలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, లేదంటే చిన్నారులు కానివ్వండి, చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా అటు గతంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసినటువంటి ఆమ్రపాలి కావచ్చు, అనంతరం అంతకంటే ముందు రోనాల్డ్ రాస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇలంబర్తి కావచ్చు, వీరంతా కూడా ఎప్పటికప్పుడు మేము అన్ని రకాలైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము, సేఫ్టీ పాటిస్తున్నాము, రక్షణగా అక్కడ వలయాలన్నీ కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నాము, అక్కడ డేంజర్గా అక్కడ ఏవైతే ఒక సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము, అవన్నీ ఎప్పటికప్పుడు ఏవైతే మ్యాన్ హోల్స్ లాంటివి ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ కట్టడి చేసే విధంగా కూడా వాటి పక్కన పూర్తిగా సేఫ్టీ వాడుతున్నాము. కానీ వారందరూ ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మాత్రం ఇంకా సంఘటనలు జరగటం, మృత్యువాత పడటం అనేటువంటిది ఎవరో ఒకరైతే బలైపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి ఫతేనగర్ నుంచి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సంఘటన తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు రవీందర్ రెడ్డి కానివ్వండి, సతీష్ గౌడ్ కానివ్వండి, అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ మాధవరం కృష్ణారావుకి పూర్తిగా విషయం అంతా చెప్పినప్పటికీ కూడా మాధవరం కృష్ణారావు అయితే హుటాహుటిన వెంటనే ఈ సమాచారం అంటే జరిగినటువంటి సంఘటన గురించి అధికారులకు ఫిర్యాదు చేయడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ కు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన కూడా లేకుండా పోయింది అనేటువంటి విచారాన్ని అయితే మాత్రం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటి రక్షణ వలయాలను కొంత ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బాలుడు మృతితో అయితే మాత్రం ఈ ఫతేనగర్ డివిజన్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీపురం కాలనీ ప్రాంతంలో అయితే మాత్రం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయన్నట్లుగానే మనం చెప్పాలి. ఉమా,
తేజ, అంటే బాలుడి ఇల్లు ఎక్కడుంది ఫతేనగర్ లో? అక్కడ నాల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఎవరు గమనించలేదా, ఎవరు చూడలేదా? ఖచ్చితంగా ఉమా, ఎందుకంటే అక్కడ నాలాలో ఒక గుంట కూడా, అంటే ఆ నాలా ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఒక గుంత కూడా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ స్థానికులంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడ విజిట్ చేసినప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ గుంట యథేచ్ఛగా తవ్వి ఉంది, కానీ దాన్ని కూడా అది పోడ్చడం అనేటువంటిది జరగలేదు అనేటువంటిది అయితే చెప్తున్నారు. అంటే 4 నుంచి 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే మాత్రం ఒక 20,000 వరకు కూడా ఆర్థిక సహాయాన్ని ఆ మృతుడి కుటుంబానికి చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అంటే కనీసం ఎవరు కూడా గమనించలేదు, అంతా సవ్యంగానే ఉంది అనుకున్నప్పటికీ కూడా ఆ నాలా దగ్గర ఏ విధమైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటువంటి పాటించకపోవటం వల్లే వెంటనే అంటే అకస్మాత్తుగా కూడా ఆ ప్రమాదవశాత్తు ఆ పిల్లవాడు చనిపోయాడు, దాంట్లో పడిపోయిన అనంతరం ఆ నాలాలో కొట్టుకుపోయి హుస్సేన్ సాగర్ లో మృతదేహం లభ్యమైంది అన్నట్లుగా చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే కేవలం జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా. తేజ, మనం అబ్జర్వ్ చేస్తే వర్షాకాలంలో కూడా వర్షపు నీరు నిల్వ వెళ్ళడానికని చెప్పేసి డ్రైనేజీలు కూడా ఓపెన్ చేసి ఇలాంటి ఘటనలు కూడా అప్పుడు కూడా మనం చాలా చూసాం. సేమ్ సీన్ మళ్ళీ ఇలా రిపీట్ అయింది. ఓ బాలుడైతే మృతి చెందాడు. సో ఇవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయినా కానీ అధికారులపై ఎలాంటి రెస్పాన్స్ లేదు, అధికారులు కూడా ఎలాంటి రెస్పాన్స్ అవ్వట్లేదు. అప్పటి పూర్తికి తూతూ మంత్రంగా ఓకే అని చెప్పేస్తున్నారు, అప్పటికి చర్యలు తీసుకుంటామంటున్నారు. మళ్ళీ అది రిపీట్ అవుతూనే ఉంది, ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. సో దీనికి పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ అనేది ఉండదా? ఖచ్చితంగా ఉమా, ఎందుకంటే మీరు ప్రశ్నించినట్లుగానే కూడా ఫతేనగర్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మీరు అన్నట్లుగా, ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఒక చిన్నపాటి వర్షానికే కూడా రోడ్లన్నీ కూడా తీవ్ర స్థాయిలో జలమయమయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రోడ్డు కనపడినటువంటి పరిస్థితి, మ్యాన్హోల్లో పడి నాలాల్లో కూడా అకస్మాత్తుగా పడి లేకపోతే ప్రమాదవశాత్తు పడి ఎంతో మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం చలికాలంలో ఉన్నాం. ఈ చలికాలంలో కూడా ఈ విధమైనటువంటి సంఘటనలు జరగటం, అక్కడ మ్యాన్ హోల్స్ అన్ని అక్కడ యథేచ్ఛగా ఓపెన్ చేసి ఉండటం, వాటన్నిటి కూడా క్లోజ్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి బాధ్యతగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అంటే బాధ్యులుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీని అంతటికీ కారణం జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ మ్యాన్ హోల్స్ విషయంలో కానివ్వండి, నాలాలు ప్రవహించేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఖచ్చితంగా కొంత సేఫ్టీ లేకపోతే అక్కడ ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా కూడా కొన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయాలి. కానీ ఆ విధమైనటువంటి ఏమి కూడా ఏర్పాటు చేయలేదు. అలా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇది జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మాత్రం స్థానికులు అదే విధంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఇదే మాట పదే చెప్తున్నారు. ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్ కి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా కమిషనర్ కూడా కనీసం స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం అంటూ కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటనలు అనేటువంటి పూర్తిగా చెక్ పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదంటే ఈ విధమైన నాలాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా డేంజర్ కి సంబంధించినటువంటి అంటే ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా కూడా అక్కడ కొన్ని రకాలైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏర్పాటు చేస్తే తప్ప లేకపోతే ఈ ఘటనలకు అంతం ఉండదు అనేటువంటి ఇలాంటి విమర్శలు వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రజల నుంచి వస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థాంక్యూ తేజ.